దేశంలో ఎవరి నోటు విన్నా పెద్ద నోట్ల రద్దు, పాత నోట్ల మార్పిడి మాటే వినబడుతోంది. అవినీతి, నల్లధనం, నకిలీ నోట్లు, ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేతమైన ఈ నిర్ణయాన్ని దేశ ప్రజలు మెచ్చుకుంటున్నా రాజకీయ ప్రయోజనాల కోసమేనంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన వేళ ఈ అంశంపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించినా అది తొందరపాటులో తీసుకున్నారని, నోట్లు మార్చుకునేందుకు ప్రజలకు తగినంత సమయం ఇచ్చుండాల్సిందని విపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజే పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. పెద్ద నోట్ల రద్దుపై చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ కనీస హెచ్చరిక లేకుండా పెద్ద నోట్లు రద్దు చేసి సామాన్యులకు ఇబ్బంది కలిగించారని విమర్శించారు. గతంలోనూ పెద్ద నోట్లు రద్దు చేసినా ఎప్పుడూ ఇలా జరగలేదని పేర్కొన్నారు. ఖాతాల్లో ఉన్న నగదు ఉపసంహరణకు ఆంక్షలు విధించే అధికారం ఎవరిచ్చారన్న ఆనంద్ శర్మ గోవాలో చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న వారి వివరాలు బహిర్గతం చేయాలని సూచించారు. सरकार को बताना पड़ेगा कि प्रधानमंत्री जी ने जो उस दिन कहा कि क्या वास्तविक तौर पर जो पैसा हिंदुस्तान के बाजार में था, घरों में था, गृहिणियों के पास था, किसान के पास था, मजदूर के पास था, उसकी पगार का था, सरकारी कर्मचारी के पास था, क्या वो पैसा काला धन था? यह प्रश्न उठता। पूरी दुनिया में एक संदेश गया कि हिंदुस्तान की इकोनॉमी केवल काले धन पर टिकी हुई है। केवल अपराधी, कालाबाजारी और नकली नोट रखने वाले हिंदुस्तान की इकोनॉमी को चलाते हैं। यह अफसोस की बात है। आप निर्णय करें, पूरे देश को कलंकित मत करें। क्या वो किसान जो मंडी में उसकी फसल की कीमत उसको अदा की जाती है नकदी में, क्या वो किसान काला धन लेकर आता है, काला धन लेकर जाता है? ये प्रश्न उठता है. నగదు మార్పిడి కోసం కోట్లాది మంది ప్రజలు తమ పనులను మానుకుని ఏటీఎంలు, బ్యాంకుల వద్ద లైన్లలో నిల్చుంటారని ఆనంద్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి హెచ్చరిక లేకుండా ఈ నిర్ణయం తీసుకోవాల్సిన గత్యంతరం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉగ్రవాదులు నల్లధనం నింపిన సంచులతో ఆర్బీఐ వద్దకు వచ్చి నోట్లను మార్చుకోరని, ప్రజలకు తగిన సమయం ఇవ్వాల్సిందని శర్మ అన్నారు. 200 रुपए दिन की दिहाड़ी पाता है, वो एक सप्ताह से लाइन में लगा है, कतार में खड़ा है, किसी तरह से 2000 रुपया मिल जाए वो भी नहीं निकलता, मशीन काम नहीं करती, लंबी लंबी कतारें लगी हैं, करोड़ों लोग लाइनों के अंदर हैं। सब लोगों को, हिंदुस्तान के तमाम नागरिक को बिना किसी वार्निंग के आपने देश के सब लोगों को अपराधी बना दिया। कम से कम उनको बताते कि फलां तारीख से हम बंद करने जा रहे हैं, तो आतंकवादियों को फायदा हो जाता, जिनके पास काउंटरफिट पैसा है उनको फायदा हो जाता। अब ये तर्क ऐसा अजीब है, किसी की समझ में नहीं आ रहा। कौन सा अधिकार प्रधानमंत्री और आपका है कि बैंक में जमा खातों पे पैसा निकालने पर आप पाबंदी लगाएं? यह अधिकार किस कानून ने आपको दिया है? किस संविधान ने आपको यह कानून दिया है? यह कैसा देश आप बना रहे हैं कि पैसा हमारा हो, पैसा हमारा हो और आपसे भीख मांगे कि हमको अपने अकाउंट से अपना पैसा निकालने दो? यह, इसको आप न्याय कहते हैं? इसको काले धन से लड़ाई कहते हैं? आपने आर्थिक अराजकता भारतवर्ष में लाई है। आपने हिंदुस्तान की जो अर्थव्यवस्था है, जो नकदी भुगतान पे चलती थी, आपने उसकी रीढ़ की हड्डी तोड़ी है। आने वाला वक्त आपको बताएगा. నోట్ల రద్దు తీరును సమాజ్వాదీ పార్టీ విమర్శించింది. ఇది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిందని ఆ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ విమర్శించారు. पैसे से कोई चुनाव नहीं जीतता, चुनाव जीतता है जनता के मन में जान पहुंचने से। 10-12% लोगों के पास इस देश की 90% पूंजी है। 90% लोगों के पास तो कुछ नहीं है, खाने पीने का है। 2000 का नोट आप जाइए गांव में, लेकिन दिल्ली से बाहर जाएं, गांव में जाएं
कोई लेगा ही नहीं, कहेगा साहब हमारे पास छूटे ही पैसे नहीं। పెద్ద నోట్ల రద్దు వల్ల పేదలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద చేపలు మొసళ్లు మాత్రం విలాసంగా గడుపుతున్నాయన్న ఆయన 500, 1000 నోట్ల రద్దు వల్ల అవినీతి తగ్గుతుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వేల నోట్లతో అవినీతి రెట్టింపు అవుతుందని ఆరోపించారు. This black money, sir. All estimates say 6% of this black money is in cash. And people who generate this black money, remember, they are not misers. They don't keep their black money stacked under their bed. Their black money is in circulation. Their black money is making more black money. Their black money is in real estate. And now 1,000 rupees and 500 rupee notes are not there. A 15,000 rupee coin, that is a gold coin. And the gold imports have surged in the last 4 days. Nearly tripled according to one estimate. So this is where the buying is going on, and jewelers have advertised saying that our shops will remain open through the night, and till 20th of December we'll accept 500 and 1,000 rupee notes. Convert your black money into gold. Are you catching black money or giving them opportunity to convert that into white? విపక్షాల ఆరోపణలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కొట్టిపారేశారు. పెద్ద నోట్ల రద్దును ప్రజలు స్వాగతిస్తుంటే వైరీపక్షాలు మాత్రం రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలిచేందుకే పెద్ద నోట్లు రద్దు చేశారనే ఆరోపణలను ప్రజలే తేలుస్తారని స్పష్టం చేశారు. जो कदम उठाया गया है इसका पूरा अधिकार था प्रधानमंत्री जी को, इस सरकार को. इसमें कोई ऐसी परिस्थिति नहीं है कि ऑर्डिनेंस ही लाना जरूरी था. रिजर्व बैंक के बोर्ड ने यह निर्णय लिया और उस निर्णय के तहत 500 और 1000 रुपए के नोट को रद्द किया गया, पुराने नोट को, और नए नोटों द्वारा इस सिलसिला को आगे चलाया जाएगा. आपने सर्जिकल स्ट्राइक की बात की, से हमने तो किसी ने इसको सर्जिकल स्ट्राइक का नाम नहीं दिया, पर अगर आप इसको सर्जिकल स्ट्राइक मानते हैं तो मैं समझता हूं बहुत खुशी की बात है. भ्रष्टाचार पे, आतंकवाद पे आगे आने वाले दिनों में जैसे जैसे एक एक व्यवहार ईमानदार होने लगेगा, वैसे वैसे राज्य सरकार और केंद्र सरकार को अधिक राजस्व भी मिलेगा, टैक्स कलेक्शन बढ़ेगा, और उसी से ईमानदार राज्य और केंद्र सरकारें देश में कल्याणकारी कार्य और ज्यादा अधिक मात्रा में करने लगेंगी. నోట్ల రద్దుపై అకస్మాత్తు నిర్ణయం తీసుకున్నారన్న విపక్షాల విమర్శలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ముందుగా వెల్లడిస్తే నల్ల కుబేరులు జాగ్రత్త పడారా అని ఆయన ప్రశ్నించారు. నల్లధనం నిర్మూలించడంలో కఠిన నిర్ణయాలు తప్పవన్న వెంకయ్య తాత్కాలిక ఇబ్బందులు ఉన్నా భవిష్యత్తులో మేలు జరుగుతుందని ప్రధాని చెబుతూనే ఉన్నారని గుర్తు చేశారు. సందిగ్ధత, అపోహల నుంచి కాంగ్రెస్ బయటకు రావాలని వెంకయ్య సూచించారు. मेरा कांग्रेस पार्टी से अनुरोध है, कृपया कांग्रेस पार्टी अपना लाइन तय करे. कोई पार्टी का निंदा करना मेरा उद्देश्य नहीं है. I have no intention, but please come out of this dilemma. Are you in favor of these hoarders? Are you in favor of these smugglers? Are you in favor of the people who are hoarding this money, who are distributing this counterfeit money, who are running a parallel economy? Or are you in favor of some strong steps? And are you in favor of taking some correctives if necessary? Let it be very clear. ఇది అవినీతిపై పోరాటమేనని వెంకయ్య స్పష్టం చేశారు. ఈ యుద్ధం ఆగదని, అవినీతి, అక్రమార్కులు, నల్ల కుబేరుల భరతం పట్టే వరకు కొనసాగుతుందని సభకు తెలిపారు. As these people, these rich people, the corporates who are in the country, who are having that much money, have they grown? Are they born and grown only in 2 years and 3 months of Narendra Modi government? Who was in government from Delhi to Delhi, parliament to panchayat, municipality to मुख्यमंत्री, पूरा अधिकार आप लोग के हाथ में दे दिया. और क्रोनी कैपिटलिज्म किसने बढ़ाया? किसके जमाने में 2G स्कैम हुआ, कोल स्कैम हुआ, CWG स्कैम हुआ? इसका समाधान कम से कम do the soul searching and then put an accusing finger. Please don't use that language at all. It will hurt you. It will boomerang on you because you have ruled the country and ruined the country for long. Sir, this is literally a war on corruption and blackmail. You have to decide on which side you are. Yes, it's a war. It's a war. It's a Mahayajna. You have to decide. Anybody trying to defend these people, offenders, they will be taken to task by the people. Sir, some of them are in such a position, sir, they neither can sleep nor can weep.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7,000 కోట్ల రూపాయల మొండి బకాయిలను రద్దు చేస్తుందంటూ వచ్చిన కథనాలపై రాజ్యసభలో పాలక విపక్షాల మధ్య వాగ్వాదం నడిచింది. సంపన్నులకు మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాంగ్రెస్, సిపిఎం మండిపడ్డాయి. వ్యాపారవేత్త విజయ్ మాల్యా సహా సంపన్నుల రుణాలను రద్దు చేస్తున్న ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు కూడా మేలు చేయాలని సూచించాయి. దీనిపై వివరణ ఇచ్చిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రుణాల రద్దు విషయంలో బ్యాంకు ఖాతా పుస్తకాల్లో పదాలు మాత్రమే మారుతాయని, అప్పు వసూలు చేసే ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. విజయ్ మాల్యా రుణాన్ని గత ప్రభుత్వాలే పునర్వ్యవస్థీకరించాయని స్పష్టం చేశారు. State Bank of India has waived 7,000 crores of NPAs from their non-performing assets or the loans that are not being returned. किसान सर अब ये आत्महत्या कर रहे हैं क्योंकि उनका कर्जा माफी नहीं होता, कर्जे में डूब, उनके लिए भी कुछ करो ऐसा. So you still pursue the loan, the entry in the books changes. That is, from being a performing asset, it becomes a non-performing asset. A performing asset is one where interest is being serviced, non-performing where interest is not being serviced, but you will still continue to preserve it. So there is a little bit of a malapropism involved in this. Don't go by the literal meaning of write-off doesn't mean rin maafi in banking terms. So you're not... The loan still remains. The loan still remains.